టీవీ ప్రైమ్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రెడిట్ చోరీ విషయంలో చంద్రబాబు అవాస్తవాలను మాట్లాడుతున్నారు. చంద్రబాబుపై జగన్ ఫైర్. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి. ఘన స్వాగతం పలికిన అధికారులు, ఆలయ పండితులు. ఘనంగా స్వామి అమ్మవారి నృత్య కళ్యాణం, శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపిన వేద పండితులు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. క్రెడిట్ చోరీ విషయంలో చంద్రబాబు అవాస్తవాలను మాట్లాడుతున్నారని అన్నారు. గొప్పగా అబద్ధాలు చెప్పగలుగుతాడు అని ఆధారాలతో సహా ఈరోజు 2 సబ్జెక్ట్స్ని టచ్ చేస్తాను. ఒక సబ్జెక్టు ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు తానేదో చాలా గొప్పగా చేశాను అని చెప్తూ రీసర్వే మీద క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం ఏదైతే తాను చేస్తూ ఉన్నాడో ఆ క్రెడిట్ చోరీకి సంబంధించి తాను చెప్తా ఉన్న అవాస్తవాలు, అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నవి ఒక విషయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండో విషయంగా ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు పల్నాడులో ఎంత దారుణంగా ఒక సామాన్యుడిని, ఒక దళితుడిని, ఒక పేదవాడిని, మా వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఎంత దారుణంగా తాను చంపించే పాత్ర పోషించాడు అన్న విషయం నిజంగా సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా సివిలైజ్డ్ సొసైటీలో ఉన్న వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అంశం ఇది. ఈ విషయంలో నిజంగా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా ప్రస్తావిస్తాను. మొట్టమొదటిగా సర్వే గురించి, ఈ రీసర్వే టాపిక్ గురించి వి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా, అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి మహిళా కానిస్టేబుల్ జయశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితలు కలుసుకున్నారు. ఇటీవలి ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పటికీ పండగ రద్దీ వల్ల ఏర్పడిన ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి మహిళా కానిస్టేబుల్ జయశాంతి చేసిన ప్రయత్నంను అందరూ మెచ్చుకున్న విషయం తెలిసిందే. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
नमो नमः शंकराय शंकराय नमो नमः शंकराय 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 मयस्कराय मयस्कराय शंकराय शंकराय मयस्कराय शंकराय शंकराय मयस्कराय 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 नमो नमः मयस्कराय मयस्कराय नमः मयस्कराय मयः कराय नमो नमः शिवाय शिवाय नमस्ते नमः शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వెళ్తున్న ఏఆర్సీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్లు పేనెట్తో అదుపు తప్పి డివైడర్ మీదుగా దూసుకెళ్లి రోడ్డు అవతల వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్ క్లీనర్ మృతి చెందారు. లేపు కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న పెడన నియోజకవర్గ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్ల వెంబడి బారులు తిరిగారు. పూలు పూలమాలతో కార్యకర్తలు హారతులతో ఆడపడుచులు గ్రామాన్ని స్వాగతం పలికారు. మచిలీపట్నం శివారు పెడన తోటమూల హుస్సేన్పాలెం కట్టుపల్లి సింగరాయపాలెం బల్లిపర్రు మడక నందమూరు మంచులూరు బంటుమిల్లి చిన్న పాండ్రాక చెరుకుమల్లి కృతివెన్ను గాంధీనగర్ పెద్ద చందాల గ్రామాల్లో ప్రజలంతా రోడ్డు వెంట బారులు తిరిగారు. పలువురు సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. దావోస్ ఆంధ్రప్రదేశ్ లాంచ్ లో ది ఫాస్ట్ లేన్ ఇన్వెస్టింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ గ్రోత్ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. And we're looking at what else we can do in the state. Yep. So I think that's really not answering your question. No, but I think you actually raised a very important point, because I think that's a relevant point, especially for people who are looking at investing in India's fresh investments, or even people who are looking at incremental investments. Policy continuity, tax certainty, policy predictability, political continuity as well. Decisions that you may have taken may get overturned by another government, by another dispensation, as was the case with Sumant. In this case, it actually worked to his advantage. But, how do you allay those apprehensions? How do you allay some of those concerns that investors may have? I mean, that is a challenge for the entire political system. I mean, if you look at it globally, to be fair, I think the Indian political system definitely looks a lot better.
saying that I believe that there's greater maturity now coming in and it requires greater discussion. But behind, all the investments, we're talking about, X amount of dollars or Y amount of land that's required. But the most fundamental point is the number of jobs we're going to create. And that is the narrative that this time around, as a state, we're very focused upon. It's important to explain to people that what's the impact that each of these investments will have and the kind of jobs it's going to create. So you create a very strong momentum so that things cannot be overturned. Yes, things have been reversed in the past, but I believe it's been an isolated incident for Andhra Pradesh in one administration. But look at it. Look at Hyderabad. What are the foundations that Mr. Naidu laid in '94 have been continued. And look at the city today. Look at the state today. It has the highest per capita income in India. Because the narrative was set. So it's equally important for the politicians to not just look at this from an investment perspective, but also build a narrative so strong that whoever comes, I believe that there'll never be a change in Andhra Pradesh. NDA will be governing Andhra Pradesh for the foreseeable future, saying that it's important to ensure that a strong narrative is there and we are able to convince people at every point as we go forward. And that's an important point that you make. So I just want to build a little bit on this narrative that you want to build on the back of the jobs that these investments will create. What's part of that package? Jobs, of course, will be one pillar, but what's part of the package that you're going to be communicating, not just domestically, but internationally as well? No, see, as a state, we have a clear direction, right? We have the Swarnandhra mission, which is where we see Andhra Pradesh in 2047. So we have clear targets, we have clear sectors. We just spoke about manufacturing and the importance of, speed in manufacturing. I also believe that the way we have looked at it is a cluster-based approach. I've had opportunity to share that with you. And that's where we are working with Renew, and they've been supporting our initiative on a rapid prototyping center, which we want to bring in from Sydney and bring it into their ecosystem. So we are working on a very cluster-based approach where there's a tight integration between verticals and horizontals. Horizontal is education, certification, and so on and so forth. Verticals are all the different components and the players who are there who make up the entire ecosystem, which I truly believe is missing in India as we speak. And that's why we are struggling with manufacturing. We are not at the pace at which we should be as a nation. And I believe the experiment that we are doing in Andhra Pradesh could be a model that can be replicated in India. Sanjay, I want to go back to the point that was just being made there by Lokesh about jobs and the importance of tying that up to the narrative of drawing in investments. There's a lot of concern around AI and what AI could do to jobs, but equally there's optimism around the kinds of new jobs that AI could perhaps create. We've seen that happen with YouTube. We've seen a whole creator economy blossom on account of the opportunities that has thrown up. But as we ready ourselves for this AI future, what will the imperatives be from your standpoint that we need to focus on, states like Andhra Pradesh, other states, India needs to focus on? I think that's a good point. Before I get there, I just want to answer one question which Sumanta raised, or that point there. He has Lokesh's number, I don't. But still, I'm going to get you to start a WhatsApp group now. The speed is still the same. I think the point is, I think the governance is working because of transparency and commitment to get investment going. And that's a good point in favor of what Andhra is able to pull off. To come back to your question, it's such an important point what Lokesh made and you made. I think AI needs to be deployed not only for business productivity, but for governance in the state. And I think that's an important thing we shouldn't lose sight of. And what do people want in society? They want good governance, they want jobs, they want better incomes. And I feel AI-powered governance is the really way forward. And I have 4 themes around there, which I'll call AI-powered, what I call SEVA. The S stand for Sarkar. Run a better Sarkar. I think RGTS is a good example of what you do in Andhra, but I think to me that needs to become for every person in the state. Everybody should see I can reach out even without having a number, get my problem solved and find the right information. Second is E, which is e-safety or e-security. The biggest issue in the future would be that there will be the challenges on cybersecurity and information and data. How do you ensure that AI is used to power that? The third is W, which is workforce. We need to have AI-ready workforce. We need to get our young children to use AI from a young age and teachers.
జనసేన సీనియర్ నాయకులు సుడా చైర్మన్ కోరికన రవికుమార్ భవానీ అధ్యక్షతన పాతపట్నం మండల కేంద్రం ఉన్న కోరికన ఫౌండేషన్ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తమ ప్రాంతాల్లోని సమస్యలు జనసేన సీనియర్ నాయకులు కోరికన రవికుమార్ దృష్టికి తీసుకొచ్చారు. జనసేన నాయకులు పిలుపు మేరకు సీనియర్ నాయకులు రేగేట్ షణ్ముఖరావు, బీజేపీ సీనియర్ నాయకులు దుక్కా శ్రీకాంత్ రెడ్డి, ఎక్స్ సర్పంచ్ భుజంరావు పాల్గొని పలు విషయాలపై కార్యకర్తలతో ముచ్చటించారు. చెప్పండి, మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. అక్కడ మీ పరిధిలో, మీ గ్రామంలో, మీ ఏరియాలో పరిస్థితులు మీరు అక్కడ ఎలా ఉన్నాయి, మీరు ఎలా మార్చుదాం అనుకుంటున్నారు, మీ నెక్స్ట్ ఇమీడియట్ ఫ్యూచర్ మీ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. 2 నిమిషాలు. ఈరోజు మన కార్యక్రమానికి విశిష్ట అతిథులు శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చారు. సార్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. డామినేట్ కాదు మన పని, మన సమస్యలు అలాగా కోరికలాగా సమస్యలు కోరుకొని వస్తుంటాయి. ఒక సమస్య తీర్చడం, మన సమస్యలు పరిష్కరించడానికి కావాల్సిన అన్వేషణలు ఉన్నాయి. ఈ రోజు ఈ గవర్నమెంట్ నడుస్తుంది. మనం సమస్యల్లో గవర్నమెంట్ దృష్టి పెట్టడమే పరిష్కారం ఎలా అవ్వాలి అలాగవుతుంది. కాబట్టి జనసేనలు ఎప్పుడు ఆధారపడవద్దు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో భారతదేశాన్ని పరిపాలించేది యువత. జన సైనికులు ముఖ్యమైన బలం యువత. క్రాంతి గారు నాకు ఈ కార్యక్రమం రమ్మని చెప్పారు. నేను జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పేదల మీద దాడులు జరుగుతున్నటువంటి ఈ దాడులు చూసి సహించుకోక సదా మీ సేవ అనేటువంటి ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థ ద్వారా శుభోదయం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు కూడా పాల్పట్లో వెళ్ళాను. మీరు ఒకసారి ఫేస్బుక్ చేయండి. షణ్ముఖరావు అంటే నాకు ప్రొఫైల్ మొత్తం వస్తుంది. ప్రజలు బాగుండాలంటే, ఒక నాయకుడు కావాలంటే మనం ఉన్న సీనియర్స్ కి ఇబ్బంది పెట్టకుండా మనము జనాల్లోకి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని సమస్యలు తీర్చిదిద్దే విధంగా మనం ప్రయత్నించవచ్చు. అదేంటంటే ఈ శతాబ్ది సేవ గ్రూప్ ద్వారా శుభోదయం ప్రారంభం పెట్టాం. ఈ రోజు పాతపట్నంలో ప్రతి సమస్యని ఎత్తి చూపించాం. ఇక్కడ తప్పు జరుగుతుంది, ఈ సమస్య తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో చాలా వీధులు తిరిగి ఈ మనం 1వ తేదీ వాళ్ళు ఏమైందండి, చాలా సమస్యలు తీరయ్యాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పాతపట్నం మేజర్ పంచాయతీకి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మెగా ఫ్యామిలీ అభిమానులు అయినప్పటికీ కూడా ఇండిపెండెంట్ గా అన్ని పార్టీలు కలుపుకొని అందరినీ కలుపుకొని వెళ్తున్నాను. కానీ ఈ మన రవికుమార్ గారు మాట ఇస్తే తప్పనిసరిగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి మీ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. షణ్ముఖ గారు, మీలాంటి సమాజం మీద బాధ్యతతో పాతపట్నం నియోజకవర్గం ఎల్లన్పేట మండలంలో పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆ కుటుంబాలకు 2,11,954 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మాది పాతపట్నం నియోజకవర్గం ఎల్లన్పేట మండలం పెద్దకోట పంచాయతీ బసాలంపేట గ్రామం. జాడ గణేష్ కు గత కొంతకాలంగా అనారోగ్యంగా బాగలేదు. కోమాలోకి వెళ్ళిపోయిన పేషెంట్ విపరీతంగా బాగలేకపోవడం వల్ల వెంటనే సింహ మోహన్ రావు గారికి, ఎంపీటీ సింహ మోహన్ రావు గారికి తెలియపరిచారు. వెంటనే ఆయన తీసుకొచ్చి మన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి తెలియపరిచారు. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ రోజు 80,000 రూపాయల చెక్ అందజేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. అందరికీ నమస్కారం.
పాతపట్నం నియోజకవర్గం ఎల్లనపేట మండలం పెద్దకోట పంచాయతీ పెద్దకోట గ్రామానికి చెందిన కాగాని కృష్ణారావు అనే గత కొన్ని రోజులుగా అనారోగ్య పాలవడం వల్ల ఆయన వెంటనే కాగాన మన్మథరావు గారికి తెలియజేశారు. మన కోఆపరేటివ్ డైరెక్టర్ మన్మథరావు గారు వెంటనే మన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారికి తెలియజేశారు. వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 41,000 ఈ రోజు అందజేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. మాది పాతపట్నం నియోజకవర్గం ఎల్లనపేట మండలం ఎంబరాం పంచాయతీ గొడవలసి గ్రామం చెందిన కొర్ను సేవైకి గత కొద్ది రోజులుగా బాగులేదు. వెంటనే అందరికీ నమస్కారం. మాది పాతపట్నం నియోజకవర్గం ఎల్లనపేట మండలం పెద్దకోట పంచాయతీ బసానపేట గ్రామం. జాడ గణేష్ కు గత కొంతకాలంగా అనారోగ్యంగా బాగులేదు. కోమాలోకి వెళ్ళిపోయిన పేషెంట్ విపరీతంగా బాగులేకపోవడం వల్ల వెంటనే సింహ మోహన్ రావు గారికి, ఎంపీటీ సింహ మోహన్ రావు గారికి తెలియపరిచారు. వెంటనే ఆయన తీసుకొచ్చి మన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి తెలియపరిచారు. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ రోజు 80,000 రూపాయలు చెక్ అందజేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. అందరికీ నమస్కారం. పాతపట్నం నియోజకవర్గం ఎల్లనపేట మండలం పెద్దకోట పంచాయతీ పెద్దకోట గ్రామానికి చెందిన కాగాని కృష్ణారావు అనే గత కొన్ని రోజులుగా అనారోగ్య పాలవడం వల్ల ఆయన వెంటనే కాగాన మన్మథరావు గారికి తెలియజేశారు. మన కోఆపరేటివ్ డైరెక్టర్ మన్మథరావు గారు వెంటనే మన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారికి తెలియజేశారు. వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 41,000 ఈ రోజు అందజేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. మాది పాతపట్నం నియోజకవర్గం ఎల్లనపేట మండలం ఎంబరాం పంచాయతీ గొడవలసి గ్రామం చెందిన కొర్ను సేవైకి గత కొద్ది రోజులుగా బాగులేదు. వెంటనే అరసవల్లి నీలంతల్లి ఆలయం వద్ద అప్పల సూర్యనారాయణ విగ్రహం ఆవిష్కరణ. శ్రీకాకుళం దివంగత మాజీ మంత్రి గుండం అప్పల సూర్యనారాయణ జీవితం స్ఫూర్తిదాయకమని పలువురు భక్తులు కొనియాడారు. నగరంలోని అరసవల్లి నీలమ కాలనీ జంక్షన్ వద్ద అరసవల్లి యూత్ ఆధ్వర్యంలో అప్పల సూర్యనారాయణ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గం ఒక గొప్ప మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలతో కూడిన రాజకీయం చేసిన అప్పల సూర్యనారాయణ నేటి తరం యువతకు ఆదర్శప్రాయుడని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో అప్పల సూర్యనారాయణ తనయులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి కుమారులు శివగంగాధర విశ్వనాథం చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన కాంస్యమేశ్వర దేవాలయం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీ ఇప్పి శంకర శర్మ చేతుల మీదుగా జరగాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ అప్పల్ సుల్తాన్ గారు, జోహార్ అప్పల్ సుల్తాన్ గారు, జోహార్ అప్పల్ సుల్తాన్ గారు, జోహార్ అప్పల్ సుల్తాన్ గారు, జోహార్ జోహార్. ఒకసారి చెయ్యి దండ పట్టుకో దండ అలాగే చేస్తుంది.
బ్యాక్ వెళ్ళాలి సార్ అలా మీరు బ్యాక్ జరిగితే వాళ్ళు బ్యాక్ వస్తారు అందరూ వస్తారు బాబు శంకరబాబు ముందు సార్ దండ పట్టుకో అలాగే అది అది విసు 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 అమ్మా ఇలాగా చేశాము. అయితే వారి ఆత్మ శాంతి చేకూరాలని మనందరం కూడా నిల్చొని ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలి. తదుపరి చేస్తున్నాము. మనం అప్పల సూర్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఎంతో చరిత్ర ఉంది. రాజకీయ చరిత్ర ఉంది, సామాజిక చరిత్ర, సేవా చరిత్ర అన్ని కూడా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణం భక్తి శ్రద్ధలతో కనులారా వీక్షించారు. हरि ओम श्री गोविंद 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 अस्य श्री भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य आद्य ब्रह्मणः द्वितीय परार्थे శ్వేతవరాహ అనేటటువంటి శక్తి స్వరూపాన్ని మనకు గోచరించేటట్లుగా పరమాత్మ కనకాంబరాలతో తయారు చేయబడినటువంటి మాలను ధరించి అనుగ్రహ భాసనంగా దానిని తన స్వహస్తాల మీదుగా అందరూ చూసేటట్లుగా దానిని మనకు సమర్పించడం జరుగుతున్నది. అదిగో దర్శిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి స్వహస్తాల మీదుగా మాంగళ్య ధారణను నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీదేవి అమ్మవారికి, ఇటు భూదేవి అమ్మవారికి ఇరువురికి కూడా చక్కగా కళ్యాణ కైంకర్యంలో భాగంగా మాంగళ్య ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి ఔషధం, అమృతం అన్ని కూడా నామంలోనే ఉన్నాయి కాబట్టి మాంగళ్య ధారణ సమర్థోస్తి భవంతో మహాంతో నరున్నందు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. తిరుమల తిరుపతిలో శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా సుగేభిరేణుభిరేణుభిः సుగేభిరేణుభిర్జేహమానం సుగేభిరేణుభిర్జేహమానం సుగేభిరితి సుగేభిః అరేణుభిర్జేహమానం జేహమానమరేణుభిరేణుభిర్జేహమానం పతత్రి జేహమానమరేణుభిరేణుభిర్జేహమానం పతత్రి అరేణుభిరిత్యరేణుభిః జేహమానం. ఏవి బులెటిన్ విశేషాలు. నమస్తే.